వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇయర్ ఎండ్ అయిపోతుంది. ఏంటా జీవితం అని ఒక్కసారి ఇయర్లో ఏం చేసామా అని ఒక్కసారి టర్న్ బ్యాక్ అయి చూసుకుంటే ఎన్నో మంచి జ్ఞాపకాలు, ఎన్నో చేదు అనుభవాలు, ఎన్నో అద్భుతమైన ఆనందకరమైన సందర్భాలు ఇలా ఆలోచిస్తూ ఉంటే ఎన్నో ఉంటూ ఉంటాయి. సో అటువంటి జ్ఞాపకాలన్నిటిని నెమరేసుకుంటూ కొత్త సంవత్సరాన్ని ఇంకా కొత్తగా ఉత్సాహంగా మొదలు పెట్టాలంటే లాస్ట్ ఇయర్ మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాలి. మీకు విషయం తెలుసా? గుడ్ డెసిషన్స్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ కమ్స్ ఫ్రమ్ బ్యాడ్ డెసిషన్స్. సో ఎవ్రీ ఎక్స్పీరియన్స్ మనం ఏదైతే అనుభవిస్తూ ఉంటామో, ఏదైతే పొందుతూ ఉంటామో దానికి ఒక రీజన్ ఉంటుంది. అది మనల్ని ఒక మార్గంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ ఫేస్ చేస్తూ ఉంటాం. సో అటువంటి ఎక్స్పీరియన్సెస్ని అన్నిటినీ తీసుకొని ఇంకా బెటర్గా మనల్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. నిన్నటి ఏదైతే చేసామో మిస్టేక్స్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ ఏ ఉన్నా కానీ మనకి వాటి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము అనేది ఆలోచిస్తే ఇంకా బెటర్గా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. గ్రోత్, ప్రోగ్రెస్ అండ్ సక్సెస్ మూడు ఒకేలా కనిపిస్తున్నాయి, కానీ ఒకటి కాదు. గ్రోత్ అంటే ఏం లేదు, నిన్న మనము ఎర్న్ చేస్తున్న సంపాదన ఏదైతే ఉంటుందో దాన్ని బెటర్గా ఇంకా కూడా మల్టిప్లై చేసుకుంటూ ముందుకు వెళ్తే అది గ్రోత్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 50,000 జీతం ఉందనుకోండి, 1,00,000 రూపాయలు సంపాదించారనుకోండి, అది గ్రోత్. మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, మీరు ఒక 1 crore టర్న్ ఓవర్ చేస్తున్నారు 2 years బ్యాక్, అండ్ ఇప్పుడు మీ టర్న్ ఓవర్ వచ్చేసి 4 crores అయిందనుకోండి, అది గ్రోత్. మనకున్న మెటీరియలిస్టిక్ పొజిషన్స్ ఏవైతే బిల్డ్ చేసుకుంటామో, కానీ ఇల్లు, కార్లు, మనకు కావాల్సిన వసతులన్నీ కూడా మెటీరియల్ లైఫ్ని ఎర్న్ చేసుకుంటూ ఉంటాం చూసారా, అది గ్రోత్. మరి ప్రోగ్రెస్ ఏంటో తెలుసా? గ్రోత్ ప్లస్ ఎథిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోగ్రెస్. ఈ జనరేషన్లో అందరికీ ఈజీ మనీ, ఎస్పెషల్లీ యూత్ తొందరగా ఎర్న్ చేయాలని వేరే వేరే యాప్స్, కొన్ని ఫ్రాడ్ ఇలాంటివన్నీ కూడా మిస్టేక్స్ చేస్తున్నారు. సైబర్ ఫ్రాడ్ ఏవైనా కనుకొని చేస్తున్నారు. బట్ గ్రోత్ అంటే అది కాదు. గ్రోత్ ప్లస్ ఎథిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోగ్రెస్. మనం ప్రోగ్రెస్ అవ్వాలంటే కనుక మనం కొన్ని ఏవైతే ఉంటాయో ఎథిక్స్ని కంపల్సరీ ఫాలో అవ్వాలి. మన కొన్ని రోజుల తర్వాత అనిపిస్తుంది, ఏంటి వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ అయింది, వీళ్ళ లైఫ్ డిస్టర్బ్ అయింది అని అప్పుడు ఫీల్ అవుతారు. వాళ్ళు మనల్ని ఇన్వాల్వ్ చేశారు, ఇట్లా వీళ్ళు మనల్ని ఇన్వాల్వ్ చేశారు. ఎవరు మనల్ని ఇన్వాల్వ్ చేయరు, మనమే. మన యొక్క అజ్ఞానమే కానీ, మన యొక్క తొందరపాటే కానీ, మన యొక్క బ్యాడ్ డెసిషనే కానీ మనం అలా చేస్తాం. సో బ్యాడ్ డెసిషన్స్ అన్నిటినీ కూడా ఇందాక చెప్పినట్టు ఒక ఎక్స్పీరియన్స్ లాగా తీసుకొని ఎలా గుడ్ డెసిషన్ తీసుకోవాలని ఆలోచిస్తే ఇంకోసారి మిస్టేక్స్ చేయము. మన ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఒక మంచి లైఫ్ లెసన్స్ లాగా మనకి మిగిలిపోతాయి. ప్రోగ్రెస్ ప్లస్ మొరాలిటీ, వాల్యూస్, మొరల్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు సక్సెస్. మనం హ్యూమన్ వాల్యూసే కానీ, హ్యూమానిటీయే కానీ, మన అంటే చిన్న ఏదైతే ఉంటుందో సందర్భాలలో కానీ సాయం చేయడానికి చేయి రావడము, ఇంకొకరికి పెట్టాలి అనుకోవడము, నలుగురికి మంచి చేయాలి అనుకోవడము, మనకున్న దాంట్లోనే మనం అనుకోవచ్చు మనం కోట్లు సంపాదించనక్కర్లేదు. మనకున్న దాంట్లోనే మనం ఇంకొకరికి సాయం చేసేటట్టుగా మనం ఉండి స్పిరిచువల్ వైపు అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నాం అనుకోండి, దట్ ఈస్ సక్సెస్. సో లెట్ us అవాయిడ్ విక్టిమ్ మెంటాలిటీ. అప్పుడు ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది అని బాధపడడం కన్నా కూడా ఇంకెంత బాగా సక్సెస్ వైపు మనం అడుగులు వేయగలుగుతాము, నిన్నటి కంటే మంచిగా ఇంకా బెటర్గా ఎలా ముందుకు వెళ్ళగలుగుతాము. గతం గదహ, నిన్న ఏదైతే జరిగిందో పాస్ట్ ఇయర్ అయిపోతుంది, అది అయిపోతుంది అంతే. సో ఇంకా ముందుకి బెటర్గా వెళ్ళాలంటే మనం ఇంకెంత బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి మనల్ని అనుకుంటూ ఒక్కొక్క మెట్టుని మనం పేర్చుకుంటూ వెళ్తూ ఉంటే అద్భుతమైన సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తాం. సో నిన్నటి కన్నా బెటర్గా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ కొత్త సంవత్సరానికి కొత్త ఆపర్చునిటీస్కి తలుపులు తెరుచుకునేలాగా మనల్ని మనం బిల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.